ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీతో తన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేశారు. 1983 నుంచి మొదలు పెడితే 1999 దాకా వరుసగా 4 సార్లు గెలిచారు. మధ్యలో ఒకసారి ఓడారు. ఇక 2004లో ఓటమి తర్వాత ఆయన రూటే సెపరేట్ అనుకున్నారు. 2008లో ప్రజారాజ్యంలో చేరిపోయారు. 2009లో పోటీ చేస్తే ఓటమి వరించింది. 2014లో వైసీపీలో చేరిన అదే ఫలితం వచ్చింది. 2019లోని గెలుపు పిలుపు వినిపించింది. ఇక మంత్రి పదవి కావాలని ఆయన పెట్టుకున్న ఆశలు కాదని జగన్ ఆయనను స్పీకర్గా చేశారు. 5 ఏళ్లు ఆ పదవిలో ఉన్న తమ్మినేని 2024లో మరోసారి పోటీ చేసి భారీ ఓటమి మూటగట్టుకున్నారు. ఆనాటి నుంచి తమ్మినేని మౌనవ్రతం పాటిస్తున్నారు. తమ్మినేని సీతారాం అయితే ధాటిగా మాట్లాడగలరు. పైగా ఆయన కీలక నేతగా రాష్ట్ర స్థాయి అంశాల మీద పూర్తి అవగాహన ఉన్నవారిగా కూడా అంతా చూస్తారు. ఇక వైసీపీ చూస్తే భారీ కష్టాలతో ఉంది. ఈ సమయంలో ధాటిగా ధీటుగా స్పందించే వారికి పార్టీకి ఎంతో అవసరం అంటే ఇలాంటి వేళ సైలెంట్ అయ్యారు తమ్మినేని. దాంతో ఆయన ఆలోచనలేంటో అర్థం కాక పార్టీ హైకమాండ్ తలపట్టుకుంటోందంటున్నారు. తమ్మినేని 1983 నుంచి ఆముదాల వలసనే నమ్ముకున్నారు. ఇప్పటికీ ఆయన ఆ సీటు నుంచే 10 సార్లు పోటీ చేశారు. 5 సార్లు గెలిచారు. ఎన్నో మంత్రి పదవులు అందుకున్నారు. తన వారసుడికి ఆ సీటు కావాలని కోరుతున్నారు. కానీ పార్టీ మాత్రం ఆయనను శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది. అక్కడ రవికుమార్ అనే కొత్త నాయకుడిని పదవి ఇచ్చింది. దాంతో తమ్మినేని అలిగారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక ఆయన చురుకుగా పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచిస్తే అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు తప్ప పెద్దగా రియాక్ట్ కావడం లేదంటున్నారు. తమ్మినేని టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ ఇలా పార్టీలు మారారు. దాంతో ఆయన మరోసారి జంపింగ్ చేసే ఆలోచనలో ఉన్నారా అన్నదే చర్చగా ఉందట. అయితే ఆయన జనసేనలో చేరుతారా అని టాక్ అప్పట్లో వచ్చింది. కానీ ఇప్పుడైతే వినిపించడం లేదు. టీడీపీలో నో ఛాన్స్. అక్కడ ఆయన మేనల్లుడే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీలోకి వెళ్లే ఆలోచన లేదని అంటున్నారు. అయితే ఆప్షన్లు ప్రస్తుతానికి ఏవీ లేకపోవడం వల్లనే వేచి చూసే ధోరణిలోనే ఆయన మౌనంగా ఉన్నారంటున్నారు. సరైన టైం చూసుకుని ఆయన ఫుల్ యాక్టివ్ అవుతారని అంటున్నారు. అయితే ఆముదాల వలసలో తమ్మినేని మౌనంతో పార్టీ ఇబ్బందుల్లో పడుతోందంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ సీనియర్ నేత మీద ఆశలు పెంచుకోవాలా లేక వదులుకోవాలా అన్న సందిగ్ధంలో అయితే పార్టీ ఉందని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఆయన ఫుల్ యాక్టివ్గా ఎప్పుడు జనంలోకి వస్తారో అంటున్నారు.